సో హాయ్ హలో నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగుంటారని అయితే నేను ఆశిస్తున్నాను. సో ఇవాళ మనం ఎక్కడికి వచ్చిన్నాము, ఏ ఊరికి వచ్చినాము, ఏ ఎద్దుని ఇంటర్వ్యూ చేసినాం అనేది అన్న మాటలోనే అయితే తెలుసుకునేద్దాము. సో హాయ్ నా నమస్తేనా. హాయ్ బ్రో. నమస్తే బ్రో. అన్న మీ పేరు చెప్తారా? నా పేరు రాజు బ్రో. రాజు. మీ ఎద్దు పేరేనా? దాని పేరు రాజు ఎక్స్ప్రెస్ బ్రో. రాజు ఎక్స్ప్రెస్. ఈ రాజు ఎక్స్ప్రెస్ అంటే ఇది తెలియని వాళ్ళు ఎవరు నాకు తెలిసి ఉండరు అనమాట. సో ఇది అల్లికి వస్తా ఉంది అంటే దీని రచ్చ ఎట్టుంటది, ఇది ఎంత మందిని తోస్తుంది, ఎంత మందిని కుమ్ముతుంది అనేది వీడియోల ద్వారా అయితే నేను పెడతాను చూడండి. సో లాస్ట్ జరిగిన కొండ కింద పల్లిలో కూడా ఇది అన్న చెప్తానే ఉన్నాడు, అందరు పక్కకు పోండి అని చెప్తానే ఉన్నాడు, కానీ అందరు అట్లే నిల్చుకొని ఉన్నారు. అందరిని వంగదశ అయితే ఇది పోయింది. సో ఇంకా అంతకు ముందు వైరల్ అయిన వీడియోస్ లో కూడా చూసింటారు, కొమ్మరగుంటలో కూడా మంచి రచ్చ చేసింది. ఇప్పుడు రాజు ఎక్స్ప్రెస్ మొత్తం రాజు ఎక్స్ప్రెస్ ఏనా, రాజు ఎక్స్ప్రెస్ 2.0 రాజు ఎక్స్ప్రెస్ 2.0 బ్రో. 2.0. సో దీనికి రాజు ఎక్స్ప్రెస్ 2.1 పెట్టేదానికి రీజన్ ఏమన్నా? కారణం అనేది నా పేరైనా పెట్టాం బ్రో, దానికి పేరే. సో మీకు రెండోదిగా తమ్ముడులా చూసుకుందాం అనేది మా పేరు దాన్ని పెట్టాం. సో మీకు రెండోదిగా ఇది ఉండాలనేసి రాజు ఎక్స్ప్రెస్ 2.1 పెట్టాం. ఓకేనా. ఇప్పుడు ఇది చేసే రచ్చ దాన్ని చూస్తే ఫస్ట్ నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతానంటే, అది చేసే రచ్చ అట్లుంటది కాబట్టి. సో మీ ఫీల్ ఎట్లుంటది అల్లిలో వచ్చేటప్పుడు? మా ఫీల్ అయితే ఎవరికి ఏం జరగకున్నదో మా హ్యాపీగానే ఉంటుంది. ఎందుకంటే మా ఎద్దు కాబట్టి బాగా హల్చల్ చేసిపోతుందని ఒక మాకు హ్యాపీనెస్ ఉంటుంది. కాకపోతే ఎవరికైనా దెబ్బలు అయితే అప్పుడు బాధపడాల్సి వస్తుంది, మన వల్ల ఒకరికి ఇది అయిపోయింది అనే ఒక ఇది. అందువల్ల కానీ మీరు తొడుక్కొని వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మీరు ముందే చెప్పేస్తారు. ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళమని చెప్తాం బ్రో. ముందు నుండి ఎవరున్నా సరే మా ముందైతే రావద్దని, మీరు వెళ్ళిపోండి మా గురించి చెప్తాం. వాళ్ళకు కూడా తెలుసు, కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పించి మీరు తెలిసిన వాళ్ళు వెళ్ళిపోతారు. మీకు తెలియని వాళ్ళని కొత్తగా అప్పుడు వచ్చిన వాళ్ళు ఉంటారు విలేజ్ లోకి, వాళ్ళు తప్పించి మీరు ఎవరైనా వెళ్ళిపోతారు. ఎద్దుని చూసినా ఆటోమేటిక్ వెనక్కి వచ్చేదో లేకపోతే ముందు వెళ్ళిపోయి పట్టుకొని వచ్చేది ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సో మీరు ఎద్దుని ఫస్ట్ అంటే ఫస్ట్ జల్లికట్లో పరిచయం చేసిన ఊరు ఏదైనా? పోలవరం కంట్రీ బ్రో. పోలవరం కండిగా. సో ఇప్పటికి ఎన్ని పండుగలు వేసింటారా? ఒక 10 పండుగలు వేస్తున్నాం. అంటే లాస్ట్ ఇయర్ నుండే? లాస్ట్ ఇయర్ నుంచి వేసాం. లాస్ట్ ఇయర్ ఏ నెలలోనా ఫస్ట్ పండుగ? ఈ నెల అంటే అప్పుడు సెప్టెంబర్ లో, అక్టోబర్ లో జరిగింది అది. సో లాస్ట్ సెప్టెంబర్ నుండి ఇప్పుడు డిసెంబర్ అంటే 1 year పైన అయిపోయింది. ఈ 1 year లో మీకు మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఊరు ఏదైనా ఉందంటే ఏ ఊరు చెప్తారా? కొమ్మరగుంట బ్రో. కొమ్మరగుంటేనా? కొమ్మరగుంట. ఎందుకునా? తర్వాత ఐరాల అయితే కొమ్మరగుంట సార్. ఐరాల ఒక జెండా అంటే ఒక జెండా పోవాలి, ఒక నెమలేకపోవాలి. సో జెండా హైలైట్ పర్ఫార్మెన్స్ అవి రెండే. జెండా పోకుండా వచ్చిందనే ఒక దీంతో ఖచ్చితంగా హైలైట్. సో మంచి పర్ఫార్మెన్స్ జెండానే కాదు గానీ దాని పర్ఫార్మెన్స్, దాని రన్నింగ్ గానీ, అది వచ్చే విధానం గానీ ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసింది, ఒక ఈకు కూడా పోకుండా. ఇంకా ఆ మాత్రం ఇంకా హ్యాపీ కదా మనకి. సో ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే హ్యాపీనే అంటారు? ఖచ్చితంగా బ్రో. ఓకేనా. ఇప్పుడు దీనికి ఆ కొమ్ము ఏమైంది అదే చెప్తారా బ్రో? అది మొన్న కొండ కింద పల్లికి వేసుకొచ్చాం బ్రో. చేంజ్ చేసి బాగా కుప్పలు వేసుకొని వచ్చాము. అక్కడ జనాలు చూసే కొందుకు వ్యాన్ లోనే బాగా కొమ్మించేసింది, గుద్ది మొత్తం. మీరు చూసుంటారు వీడియోలు కూడా, ఈ పక్క నుంచి కింద దాకా మొత్తం బ్లడ్. కాకపోతే అది ఎప్పుడు జరిగిందనే నేను జరిగింది అయితే అక్కడే జరిగింది. నా ముందర వచ్చే కొద్దికి ఇది అట్లే ఉంది. ఆ కొండ దింపేటప్పుడు కొండ కింద పల్లికి దింపుతా ఉండగా వ్యాన్ వేసి వ్యాన్ మొత్తమే బ్లడ్ అయిపోయింది. వ్యాన్ లో గుద్దేసి వ్యాన్ మొత్తం బ్లడ్ మొత్తం దగ్గర నన్ను కూడా రాయలేదు అక్కడైతే, అంత హల్చల్ చేసింది. ఇంకా అక్కడి నుంచి మొత్తం ఆ పక్క మొత్తం అయిపోయింది, ఆ కొమ్ము పోయింది. ఇంకా దాన్ని క్లీన్ చేసుకొని రేపు నెక్స్ట్ పండగ వేసుకురావాలి. సో ఈసారి పండగకి అయితే నీట్ రెడీ చేసుకొని వస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ అయిపోతారు పండుగ? నెక్స్ట్ 21వ తేదీ పోటీ చేయను, చిన్న పోటీ చేయను పండుగలో మీ ఎంట్రీ ఎట్టుంటదినా? చాలా గ్రాండ్ గా ఉంటుంది బ్రో. చాలా ఎక్స్పెక్టేషన్ చేస్తా ఉన్నాము, ఖచ్చితంగా గ్రాండ్ గా ఉంటుంది అనుకుంటాను. ఓకే. ఆ తర్వాత 2026లో ఏదన్నా కొన్ని పెద్ద ఊర్లకి ఏదైనా వేయాలి అట్లా ఏమైనా ఉండారా? లేదా అన్ని ఊర్లకైతే ఏమో, పెద్ద ఊర్లకైతే ఖచ్చితంగా అయితే వేస్తాం. అంటే ఎవరైనా మన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే కట్టమని చెప్పి చెప్తా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వేస్తా ఉంటాం. జనవరి 1st కదా పక్కా వేస్తాం. జనవరి 1st చాలా బట్టలు పెట్టారంటే ఖచ్చితంగా ఆ ఊరికి వేస్తాం. సో ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఈ ఇయర్ అయితే సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది, కాకపోయినా జనవరి 1st అనేది కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి. సో జనవరి 1st కి అయితే ఫస్ట్ గా శానం బట్టలే ఖచ్చితంగా. సో మీకు శానం బట్టలకు వచ్చేటప్పుడు మీరు ఎట్లా రాబోతారు అంటే బ్రో, మేము ఒక పిల్లలు యూనిటీ పెట్టుకోన్నాము, వాళ్ళని తీసుకొస్తే దాన్ని అమలు చేయబోతాం. పట్టుకొని రాగలని సత్తా మాకుంది. 2-3 పట్టాలంటే మా హలో కూడా కాదు. పోయినసారి జనవరి 1st వేసుకెళ్ళినాం, దగ్గర ఒక 10 మంది పట్టుకెళ్ళాం. అప్పటికి నల్లిలోనే నడిచే పట్టుకెళ్ళాం. అప్పటికి ఆడ ఒక ఆయన గుద్దేసింది, లోపల దగ్గర హల్చల్ చేసింది. ఇది టెంపుల్ ఉంది కదా, అక్కడ బాగా హల్చల్ చేసింది. తుక్కు తిరిగి ఆడ హల్చల్ చేసింది. అప్పటికి మా వల్ల కాల. మా వాడు ఒకటి ఆ రోజు పడిపోయినాడు. పడిపోయి లాక్కొని పూడ్చి మళ్ళీ వేరే ఆయనకి పళ్ళు ఒకటి ఇరిగిపోయింది. ఆ రోజు కూడా దెబ్బలే.
సో ఇట్లాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు మీరు నెక్స్ట్ పండుగల్లో దీన్ని వేద్దాం అనే ఫీలింగ్ అప్పుడు ఎట్టుంటదనా? దీన్ని ఖచ్చితంగా అంటే దీనికి ఏదైనా ప్లాన్ చేద్దాం అనిపిస్తుందా, లేదా ఇట్లే ఉండాలనిపిస్తుందా? ఖచ్చితంగా ప్లాన్ చేయాలి బ్రో. ఏదో వ్యాన్ కట్టుకొని పోయేది సేఫ్ గా తీసుకెళ్ళని ప్లాన్ చేస్తా ఉన్నాం. ఓకే, జనాలకి ఊరికేం కాకుండా సేఫ్ గా, అది సేఫ్ గా జనాలు సేఫ్ గా వెళ్ళాలంటే దాన్ని సేఫ్ గా తీసుకెళ్ళాలి ఫస్ట్. సో మీరు యూనిటీ అన్నప్పుడే అర్థమైంది నాకు కూడా. ఈ ఒక్క ఇంటర్వ్యూ అంటే ఎంత మంది వచ్చినారు, ఎన్ని బండ్లు ఉన్నాయో అనేది నేనే షాక్ అయిపోయినా. సో ఊరికి దూరంగా ఉంటది ఎద్దు. సో ఊరికి దూరంగా ఉన్న అంతమంది వచ్చినారంటే దీని మీద ఏం అభిమానం అనేది నాకు కూడా తెలియదు. సో నెక్స్ట్ వాళ్ళ మాటలు అనేది తెలుసుకుందాము. ఇప్పుడు మీరు ఏ పలక కడతారనా? నెక్స్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి పలక కడతాను బ్రో. జగన్మోహన్ రెడ్డి పలక పక్కాగా అయితే. అదే నేను కూడా చూస్తా ఉంటా, అల్లిలో యాడ్ చూసినా జగన్మోహన్ రెడ్డి. ఆల్మోస్ట్ ఆల్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి పలక, జగన్ పలక మోస్ట్ కట్టేది అయితే. ఏదైనా కట్టాలి అంటే మా అన్నదమ్ములు ఉన్నాం వాళ్ళు, లేదంటే ఫ్రెండ్షిప్ లో లేదని ఒకరిద్దరు, అంతేగాని ఎక్కువ వేరే అయితే కట్టం. అదైతే వైఎస్ఆర్సీపీ అట్లా కాదంటే ఫ్రెండ్షిప్ లెవెల్ లో ఏదైనా ఫ్రెండ్షిప్ లెవెల్ కానీ బ్రదర్స్ అంత ఎక్కువ ఫ్రెండ్షిప్ చాలా ఊర్లలో పోస్టులు వచ్చి పార్టీ పరంగా వద్దు అలా లేదంటే ఏదో దేవుడు పలకేసుకుంటా, లేకపోతే నిలిపేస్తాం. అటకంటే మా వాళ్ళు పలకేస్తాం, దాని మించి వేరే ఏం లేదు. నిలిపేస్తాం అనే దానికంటే ముందు దేవుడు పలకనా, లేకపోతే మా వాళ్ళు ఎవరైనా వేస్తామని ఉపయోగం ముందుగా వస్తే వేస్తాం. అట్లా కాదు అంటే గుమ్మడి దగ్గర పెట్టుకుంటాం. సరే ఓకేనా. ఇప్పుడు ఇది ఇంత రచ్చ చేస్తుంది కదా, దీన్ని మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు? అంటే లేడీస్ ఎవరన్నా పట్టుకుంటే ఎట్లుంటది మెయింటెనెన్స్? అంటే మా అబ్బాయి వీళ్ళిద్దరు, మా తమ్ముళ్ళు ఇద్దరు చూసుకుని ఇంటి దగ్గర ఉన్నారంటే, ఇంకా మా నాన్న, వాళ్ళ ముగ్గురే. ఇంకా మేము ముగ్గురు అంతా డ్యూటీకి వెళ్ళిపోతాం, పని చేసేది. సో వీళ్ళిద్దరే చూసుకుని, వాళ్ళిద్దరు మా నాన్న ముగ్గురే చూసుకునేది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు దీనికి మీరు దానాలు ఏం పెట్టి మెయింటైన్ చేస్తారా? దానాలు అంటే చేస్తాం బ్రో. ఇంకా పండుగ దగ్గర పడింది కదా, ఒక 4-5 రకాలు ఖచ్చితంగా వేస్తాం. సో పండుగ దగ్గర పడింది కదా, మామూలుగా అయితే ఇంకా ఆవులు ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఫీడ్ వేస్తూ ఉంటాను, మామూలుగా వచ్చి పోతా ఉంటుంది. ఇంకా పండుగ దగ్గర కాబట్టి ఖచ్చితంగా 3-4 రకాలు తెచ్చేసేది. ఎందుకు ఈ వేరియేషన్ అంటే ఇక తగ్గకూడదు కదా గుడ్డు, ఇప్పటికప్పుడు చాలా తేడా వస్తుంది కదా. గుడ్డు తగ్గకూడదు అనే ఉద్దేశంతోనే డైలీ వేస్తా వస్తూ ఉంటాము. ఇంకా పండగ సీజన్ కదా, మామూలు పండగకి వెళ్తాము, మెయ్యదు తెల్లవారు పొద్దున్న సాయంత్రం దాకా ఉంటుంది, కొద్దిగా స్టామినా ఉండాలి కదా. ఆ ఉద్దేశంతో దగ్గరకు వచ్చినా ఎక్కువ వేస్తూ ఉంటాం. ఓకేనా. సో పండుగలో ఎద్దు తగ్గకూడదు, రన్నింగ్ బాగుండాలి అనే ఉద్దేశంతోనే దగ్గరకు వచ్చిన తర్వాత ఒక ఎక్స్ట్రా చేస్తా ఉంటాం. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మీరు దీనికి మెయింటెనెన్స్ 10 మంది అన్నారు కదా, ఈ 10 మంది పండగకి రావడానికి అండ్ అలాగే మీరు ఎద్దుల్ని వ్యాన్లలో వేసుకురావడానికి మీ ఖర్చు సుమారుగా ఎంత ఉంటుందన్నా? మాకు పండగ ఇంటికి స్టార్ట్ చేసి ఇంటి దగ్గర తిరిగి రావాలంటే ఖచ్చితంగా 7-8 వేలు అయిపోతుంది. 7-8 వేలు అవుతుంది, ఈజీగా అయిపోతుంది. మీరు పండగకి కొత్త కడతా ఉంటారా, లేదంటే? ఇప్పటి వరకు అయితే ప్రతి ఒక్క పండగకి కొత్త పలక వేసినాం. ఒక్కొక్క పండగ ఒక పలక వేస్తాం. ఒక పలక ఎంత అవుతుందా? అంచనా కన్నా కూడా 4 వేలు అయిపోతుంది బ్రో. కూడా 4 వేలు అయిపోతుంది. సో పండగకి 10 వేలు అవుతుంది. పోయి రావాలంటే 10 వేలు, ఒక పలక్కి 4 వేలు, మొత్తం సరౌండింగ్స్ మొత్తం ఖర్చులన్నీ పోగా 10 వేలు అయిపోతుంది. సో పలకతో అన్నిటితో 10 వేలు అవుతుంది. సో ఇంత 10 వేలు ఖర్చు పెట్టుకొని పండగలకి వేసి ఏమన్నా అంత ఇంట్రెస్ట్ ఏమన్నా? అభిమానం బ్రో. జగనన్న మీద అభిమానంతోనే దాన్ని పట్టింది కూడా కారణం. ఓకే, జగనన్న అంటే అభిమానంతో పట్టడం కారణమే. జల్లికట్టు పక్కన పెట్టినా కూడా జగనన్న అభిమానంతో పట్టి మళ్ళీ దాన్ని కట్టి జల్లికట్టు మీద వచ్చింది కూడా. ఓకే. ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఎద్దుని ఎక్కడ పట్టినారన్నా? బ్రో ఇదైతే పట్టింది వడ్డేపల్లి దగ్గర పట్టాం. వడ్డేపల్లి దగ్గర ఆయన యువరాజ్ అన్న యువరాజ్ అన్న దగ్గర పట్టాం. ఆయన వేరే ఎట్లా పట్టినారు అంటే దాని పర్ఫార్మెన్స్ చూసి ఏమన్నా? ఇప్పుడు మీరు చూసారు కదా, సేమ్ అదే. వేరే ఇంకేం రన్నింగ్ కూడా అదే, ఆ పంట కూడా ఆయన ఇప్పుడు వేయలేదంట. సేమ్ ఆ పర్ఫార్మెన్స్ దాని పెగ్గి చూసే పట్టేసాం. సో ఎన్నేళ్ళు అయింటుంది నా పట్టే? 1.5 year అయింది బ్రో. ఈ 1.5 year అంటే మీరు కొత్తప్పుడు దీన్ని ఎట్లా సంభాలించినారనా? బ్రో ఒక 3 నెలల దాకా అయితే చెట్టు దగ్గరే ఉండదు, మా ఇంటి దగ్గర. వేరే ఎవరు దగ్గరికి పోరో వచ్చేది, ఇక్కడి నుంచి అక్కడ దూరం ఉంటే వేసేసేది కసు. అలానే ఉండి 3 నెలల దాకా. 3 నెలల తర్వాత ఇంకా ఆవులతో కొద్ది మరుపుకుంటా మళ్ళీ అలవాటు అయింది. ఎవరు పోయేవాళ్ళు కాదు, మా నాన్న సరే నేను సరే మీ వీళ్ళు ఎవరు పోయేది కాదు, దగ్గర రానిచ్చే వాళ్ళు కూడా కాదు అసలు. అట్లాంటిది ఒక 3 నెలల తర్వాత మళ్ళీ బాగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇంటి దగ్గర మేము తప్ప ఇంకెవరు వచ్చినా ఉండదు. సో ఒక అభిమానంతో మీరైతే స్టార్ట్ చేసినారు. ఎంత ఖర్చు పెట్టుకుంటారు సంవత్సరానికి అంటే ఎట్ట తిరిగన్నా మీరు ఒక 10 పండుగల కన్నా వేస్తారు ఖచ్చితంగా. 10 పండుగల కన్నా అమౌంట్ ఏడబోతుంది. అవును బ్రో. ఆ అమౌంట్ అంతా ఎట్లా ఎందుకు అంత అవసరం ఏమన్నా అంత ఖర్చులు పెట్టి వదలాలి?
జల్లికట్టు మీద ఒక ఇదే కానిచ్చి ఖచ్చితంగా మనకి ఒక ఎద్దు ఉండాలి. జల్లికట్టు మీద మనకు అభిమానం ఉంది, మనం ఒక ఎద్దు ఉండాలి, మనకు మన పేరు ఒక నలుగురు తెలియాలి అనే ఉద్దేశంతో ఖర్చు అనే విషయం పక్కన పెట్టినా కూడా అదే సేమ్ అదైతే మాత్రం ఎద్దు మనకు ఉండాలి, మన పేరు 10 మంది తెలియాలి. ఇంతకు ముందు ఏదైనా ఎద్దులు ఉన్నాయా? ఇంత ముందు అయితే వేరేది ఉండింది ఒకటి, అది పెద్ద పర్ఫార్మెన్స్ లేదు పంపేయా. ఆ ఎద్దు పేరు ఏమన్నా చెప్తారా? దాని పేరు అయితే ఏం పెట్టలేదు, జస్ట్ అది కూడా ఒక 6 నెలలు ఉండింది, పెక్కుకు లేదు. ఒక 6 నెలలు బట్టి మళ్ళీ అది పర్ఫార్మెన్స్ లేకపోయేసరికి అమ్మేసాం దాన్ని. ఏ ఊర్లో వేసినారన్నా? అది వేసింది అమ్మగారిపల్లికి వేసినాం బ్రో. అమ్మగారిపల్లి ఒకటేనా? అది ఒకటే వేసినాం. ఈ పక్కకి మగనంపల్లి దగ్గర, అక్కడ అమ్మపల్లి దగ్గర ఉంది కదా, అప్పుడు వేసాం. మగనంపల్లి అక్కడికి వేసాం. పర్ఫార్మెన్స్ అయితే అంత రాలేదు, ఇంక దీన్ని పెట్టుకుని మనం మెయింటైన్ చేసిన కూడా వేస్ట్ అని చెప్పేసి అమ్మేసాం. సో దాన్ని అమ్మేసి దీన్ని రీప్లేస్ చేసిన. దీన్ని పట్టినాక తర్వాత దీని పర్ఫార్మెన్స్ వచ్చినాక, సో ఇది అల్లిలో చేసే రచ్చ ఇవన్నీ చూసినాక మీరు దీన్ని ఇట్లే కంటిన్యూగా పెట్టుకొని ఉంటారా? ఆఫరింగ్ ఏదైనా వస్తే ఆఫర్లు వచ్చాయి బ్రో, 1,20,000 వచ్చాయి ఆఫర్లు అయితే. ఇప్పుడు కాదు, ఇప్పుడే నా పళ్ళు ఎగబడుతుంది. ఇంకా ముందే ఒక 3 నెలల ముందు 2 నెలల ముందు కూడా 1,20,000 వచ్చింది. ఇంకా తెల్లవారితో ఎక్కిచ్చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాం. ఇంకా మా నాన్న ఉన్నాడు, మేపేది నేనే కదా, నీకేం ఫోన్ ఉండదు, నేను పెట్టుకుంటా, నువ్వు వెళ్ళిపోలే, నువ్వు వదిలేసినప్పుడు ఇంకా తెల్లవారితో ఎక్కించుకోవాలి కూడా నిలిపేసిన. దీనికి బాండింగ్ అయితే ఫ్యామిలీ మొత్తం ఉండాలి, అందరూ బాండింగ్, ప్రతి ఒక్కరు బాండింగ్. సో ప్రతి ఒక్కరు బాండింగ్ తో మీరైతే ఎద్దునైతే పెట్టుకుని మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళని ఏమందానా? ఎవరిని బ్రో, ఇంత రచ్చ చేసింది కదా మీ ఇంకా జనాలు చూసారు కదా, చూడండి జనాలు చూసారు కదా, రచ్చ అంటేనే అర్థమైపోతా ఉందేమో. జనాలు ఉన్నారు కదా, జనాలు ఉన్నారు. మేము కాకుండా వేరే ఎవరున్నా ఖచ్చితంగా చేస్తారు, ఖచ్చితంగా. నన్ను కూడా పట్టిన తర్వాత నేనన్నా కూడా సరే, నేను ఎంత దగ్గరగా ఉన్నా కూడా సరే, జనాలు చూస్తే నేను కూడా పట్టుకోలేదు, నన్ను కూడా పట్టినది కూడా. అది మెయిన్. అంటే ఇప్పుడు దాని క్లిప్స్ అయితే నేను స్టార్టింగ్ లో ఏం చేసింది అనేది నేను యాడ్ చేస్తాను. సో ఇంకా ఇంటర్వ్యూకి లేట్ అవుతుంది, ప్లస్ అది కాకుండా ఎక్కువ ఇబ్బంది పడుతుంది అనేసి అయితే మేము ఎవరు లేకుండా అయితే కొంచెం దూరంగా పోయినాము. ఇదైతే చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఒకవేళ ఆయన్నే పట్టుకొని పోతా ఉంటాడు. ఈ 2 చెట్లని అయితే అది కొంచెం వంచేంత స్టేజ్కి అయితే తెచ్చేసింది. దాని ముక్కుదాడు పట్టుకుంటే అది అరసంది అంటే దాన్ని సౌండ్ అయితే వేరే లెవెల్లో ఉన్నది. సో అంత క్రూరంగా అయితే ఉన్నది ఇది. సో మీరు బ్రో మీరేనా చూసుకునేది దీన్ని? మీ పేరు ఏమైనా చెప్తారా? మీ పేరు చెప్తారా? నా పేరు మహేష్ బ్రో. మహేష్, ఏం బ్రో ఎద్దంటే అంత అభిమానమా? అది పండగలు వేసినప్పుడు అంతా కొంచెం ఇదే వస్తుంది. పండగలు ఒక జెండా వేయకుండా, ఒక నమ్మలు వేయకుండా వస్తుంది కాబట్టి అది దానిపైన ఆసనం చేసుకుంటాను. సో ఇట్లా ఎంత మీరు తనిగానే పట్టుకుంటారా లేదా ఎవరైనా ఉండేటప్పుడు ఏమైనా వస్తారా? మేము తనిగానే పెట్టుకుంటాం. తనిగానే పట్టుకుంటారు. సో అప్పుడేమందు ఇప్పుడు జనాలు వచ్చినావు కాబట్టి మాకు ఎగడతా ఉంటుంది. దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది దానికైతే. కాకుండా ముక్కులోంచి బ్లడ్ గానీ, ఆ కొమ్ము మీద గానీ అది చూసినప్పుడు నువ్వు మేపుతావు కదా బ్రో, అప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది? చేసేది నువ్వే, దాన్ని పట్టి కట్టేది నువ్వే, అప్పుడు నీకు ఆ ఫీల్ ఎట్లుంది? దానికి బ్లడ్ వస్తుంటే నీ ఫీలింగ్ ఎట్లుంది? అప్పుడైతే డ్యాన్ వచ్చింది బ్లడ్ అనుకునేది నేను. సో కొంచెం సాడ్ ఫీలింగ్ అయితే. సో మేపే వాళ్ళకైతే ఆ ఫీలింగ్ అయితే తెలుస్తుంది. సో మీకు అల్లిలో ఇప్పుడు అల్లిలో ఎద్దులు పోతా ఉంటాయి, సో ఇంకా నెమలీకులు పడతా ఉంటారు. దాన్ని బట్టి మీరు ఏమన్నా చెప్పాలి అని అనుకుంటా ఉన్నారా? చెప్పాలి బ్రో. ఈ మధ్యలో ఒకసారి ఇక్కడ పంటకు వేసాం, ఇప్పుడు రీసెంట్ గా పంటకు వేసాం. అప్పుడు కూడా ఈ సైడ్ లో ఎవరో ఉన్నారు, తల్లి పైన నిల్చుకోలేదు, ఆ పక్క లేరు కానీ ఈ పక్క అల్లిలో ఉన్నారు. కాకపోతే కట్టిపై నిల్చుకొని వేసేలా చేస్తా ఉన్నారు. అవి కొద్దిగా ఆపేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు రాను రోజు అవి ఎక్కువ అయిపోతా ఉన్నాయి, అయినా కూడా సరే వీళ్ళు ఆపడం లేదు బ్రో. సో అందుకనే మిమ్మల్ని అడుగుతాండ. ఎద్దు అన్నారుగా ఇప్పుడు ఆ బ్రదర్ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు దానికి దాన్ని మేపుతా ఉన్నారు కాబట్టి దానికి ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంది. సో ఒకవేళ ఎద్దు దొరికిపోతే అప్పుడు ఆ ఫీల్ ఎట్టుంటది అనే ఒక ఉద్దేశంతో నేను మిమ్మల్ని అడుగుతాను. అవును, అలా చేయడం చాలా వరకు తప్పది. మీరు ఏదున్నా అల్లిలో స్ట్రైట్ గా పట్టుకోండి, ధైర్యంగా ఉన్నవాళ్ళు పట్టండి. మీ వల్ల అయితే ఎదురు ఢీ కొట్టుకోండి, అది పడదు. దాని సత్తా ఉంటే అది పోతే నీ సత్తా నువ్వు పట్టుకెళ్తారు. అంతేగాని సైడ్ లో నిల్చుకొని తడికిలు పట్టేది, వాళ్ళ సైడ్ కి వాల్చుకునేది, నెమలికలు లాగా అయితే కరెక్ట్ కాదు బ్రో. సో మీరు అల్లికి తీసుకొని వచ్చి పలక కట్టేదానికి ఎంతసేపు పడుతుందా? అదొక టాస్క్ బ్రో. మాకు టాస్క్ ఎట్లుంటదని చెప్తే కొంచెం బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే కొండ కింద వల్ల మీరు చూసుండొచ్చేమో. అసలు మేము ఎంత చేసామంటే ఒక 5-6 మంది పట్టుకున్నాం ముగ్గుదాడిని. 6 మంది ముగ్గుదాడు పట్టుకో మళ్ళీ పలక కట్టాం. అప్పటికి అణిగింది వదిలడం ఆలస్యం, ఎప్పుడు లాస్ట్ కాకపోతే పలక కట్టిన ఎంతసేపు పెడతారు? ఒక సెకండ్ కూడా పలక కట్టడం ఆలస్యం, పలక కట్టనే వదిలేస్తారు. లేదంటే దాని రిజల్ట్ ఎట్లుంటది? రిజల్ట్ ఇంకా తుక్కు చేస్తుంది. పలక ఉన్నిందంటే మాత్రం పెట్టుకోదు.
సో ఎక్కువ టైం అయితే అల్లిలో అయితే అది కట్టిన చోట అయితే నిలబెట్టం నిల్చుకోదు కూడా మెయిన్. మీరే చూసారు, ఇంకా మామూలుగా ఉంటే అలా ఉంది, ఇంకా జనాల మీద ఉన్నది అనుకో అస్సలు ఆగదు అసలు అది. సో ఇంకా ఫైనల్ గా పట్టుకునేటప్పుడు వదిలేటప్పుడు ఎవరు వదులుతారు, లాస్ట్ లో పట్టుకునేదానికి ఎవరు ఉంటారు? మా వాడే ఉంటాడు లాస్ట్ లో అయితే, వాడే ప్రవీణ్ అన్నమాట. పండుగలో అంత రచ్చ చేసి పండగను అయిపోతే మా వాడి పట్టేస్తాడు బ్రో. పండగ అయిన వెంటనే పట్టుకున్నప్పుడు ఏం డిస్టర్బెన్స్ తీసి కట్టేస్తాడు, మా వాడే పోతాడు ప్రవీణ్ అని చెప్పేసి అని. వాడే తీసుకెళ్ళి కట్టేసి మళ్ళీ మేము పోయి పట్టు, మేము ఈ పక్కే ఉంటాం, వాడు బయట వెళ్ళిపోయేదాకా వాడే బయట ఉంటాడు తీసుకెళ్ళేసి వాడే పట్టి వాడే కట్టేస్తాడు. ఆ బ్రదరే ఒకటే కట్టేస్తాడు, వాడు ఇంకెవరో కట్టరు. సో ఇంకా లాస్ట్ లో ఆయన కట్టేస్తాడు కాబట్టి ఆయన కూడా ఒక 2 మాటలు అయితే తెలుసు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు చెప్తారా? మా పేరు చిట్టి అంటారు బ్రో, నిక్ నేమ్ చిట్టి. నిక్ నేమ్ చిట్టి. ఓకే, ఇప్పుడు నువ్వు అది ఇంత కోపంగా ఉంటది కదా, పండుగలో అల్లి దాటుకొని వచ్చేసిన తర్వాత నువ్వు ఎట్లా పట్టుకొని కట్టేస్తావు? పట్టుకునేది ఏం లేదు, పనుకునేస్తాను అంతే. పనుకునేస్తావా? అంటే ముందుకు వస్తుందా? పైకి ఏం రాదు, అంటే కొంచెం భయం బ్రో అంతే, పనుకునేస్తాను. సో దాని రచ్చ దాన్ని ఇది చూసినప్పుడు ఆటోమేటిక్ గా తెలియని భయం అనేది ఏర్పడిపోతుంది. కన్ఫామ్ కాదు, ఎవరైనా గానీ తెలియని భయం ఏర్పడిపోతుంది కాబట్టి ఆ టెన్షన్ ఏం చేయాలో తెలియకుండా పనుకునేస్తాను. అప్పుడైతే కామ్ గా అయిపోతుంది అంతే. అంటే ఆ తర్వాత అయితే గుమ్మ నిల్చుకుంటుంది. మళ్ళీ ఆ తర్వాత అయితే మేము అందరూ పట్టుకొని కట్టేస్తాం. ఓకే, పట్టే వాళ్ళు దయచేసి అలా తడికెళ్ళిపోయిన అలాంటి కాకుండా డైరెక్ట్ గానే పట్టుకోండి. ఈ పండగ కాకపోతే ఇంకొక పండగ గ్రాండ్ గా చేసుకుంటాం, అంతేకాని డైరెక్ట్ గా దూళ్ళ తగిలేసి పట్టేది, ఎద్దులు తగిలేసి పట్టేది ఇదంతా మానుకుంటే మేలు. ఓకే, సో బ్రదర్ అయితే ఒక మంచి మాట అయితే చెప్పినారు. ఏంటంటే పట్టుకునే వాళ్ళు ఉంటే ధైర్యంగా పట్టుకోండి. అంటే వాళ్ళు మేపే వాళ్ళే అంత ఇదిగా చెప్తా ఉన్నారంటే వాళ్ళకి పండుగ బాగా జరగాలని అయితే ఒక ఆశ అయితే ఉంటది. సో పండుగలో వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉండాలి, పండుగ జరిపించే వాళ్ళు హ్యాపీగా ఉండాలి కాబట్టి సో వచ్చే వాళ్ళు పట్టుకునే వాళ్ళు కాకపోతే పట్టుకోండి, కాకపోతే ఎదురుగా నిలుచుకొని పట్టుకోండి అనేది అయితే ఆ బ్రదర్ మాటలు అయితే మనం విన్నాము. కానీ మళ్ళీ ఎవరో చెప్పినారు పట్టేస్తాం గిటేస్తాం, అదంతా ఉత్తమ మాటలు బ్రో. పట్టేవాళ్ళు డైరెక్ట్ గా ఏదైనా ఉంటే పట్టుకోవచ్చు, ఊరికే చెప్పేదంతా ఊరికే అదంతా డ్రామాలు అంతే. మన రాజ్ ఎక్స్ప్రెస్ ఇంటర్వ్యూ అయితే ఇంతవరకు చూసినారు కదా. సో వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.